రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ క్యూ న్యూస్. మరి శ్రమిక ఉద్యమాలకు బాసటగా ఉండే పెరియార్ క్యూ న్యూస్ ఉద్యమ వీరుల సాక్షిగా, కార్గిల్ ఈ తోపు సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుటకై పెరియార్ క్యూ న్యూస్. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి మరి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో మరి ఇక్కడ మనం ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే మరి జిల్లాలో మారుమూల మండలం గంభీరావుపేట మండలంలోని 24/7 అంటే సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎలాంటి వైద్య సదుపాయాలు అందుతున్నాయి. మరి ప్రభుత్వ వైద్యమే మిన్నా ప్రభుత్వ వైద్యమే అన్నిటికంటే రక్ష అని చెప్పేసి మనకు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో మారుమూల మండలంలో ఈ గంభీరావుపేట మండలంలో ఈ సామాజిక ఆరోగ్య కేంద్రంలో మరి యువతకు ఎలాంటి వైద్యం అందుతుందో చూద్దాం. మరి ఏ విధమైన వైద్యం అందిందో చూద్దాం. నా పేరు పాక నాగరాజ్, గంభీరావుపేట మండలం ఇదే, లోకల్ ఇదే. అయితే ఫిజియోథెరపీ చేయించుకుందామని ఇక్కడికి వచ్చిన, మిషన్లు ఖరాబ్ అయినాయి అని చెప్పి డాక్టర్ సారు కలిసినాము. డాక్టర్ సాబ్ కూడా చెప్పిండు ఖరాబ్ అయినాయి, మిషన్లు ఖరాబ్ అయ్యాని అన్నాడు. మరి ఎప్పుడు చేయిస్తారు సార్ అంటే చేయిస్తాను, టైం పడుతుంది అని కూడా మాట్లాడిండు. వారం రోజులు అవుతుంది. వారం రోజుల కింద వచ్చిన, మళ్ళీ వచ్చిన సార్లతో మాట్లాడినప్పుడు ఫోన్లో కూడా సార్ మాట్లాడాడు, పెద్ద సార్లతో కూడా మాట్లాడినప్పుడు మేము ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినాము, ఇక్కడ లేము అని పెద్ద సార్ కూడా మాట్లాడిండు. శ్రీనివాస్ సార్ అని ఆ సార్ కూడా మాట్లాడినాము. ఆ సార్ నేను కూడా ట్రాన్స్ఫర్ అయినా అని మాట్లాడిండు. అయితే మరి ఏమైంది సార్ అని మొత్తంగా క్లియర్గా అడిగినాం సార్ని. అడిగితే ఫిజియోథెరపీ సంబంధించిన మిషన్ వైర్లు ఖరాబ్ అయినాయని చెప్పారు. మరి ఎప్పుడు చేయిస్తారు సార్ ఏందని అంటే ఆ మెకానిక్ నెంబర్ ఇస్తాను ఇల్లున్న డాక్టర్ సార్ మాట్లాడిండు. ఎవరికి ఇస్తాడు మెకానిక్ నెంబరు? మాకు ఇచ్చిండు. మీకు మెకానిక్ నెంబర్? మేము మాట్లాడినాం. మెకానిక్ తో మాట్లాడితే మేము చేసేందుకు రెడీగానే ఉన్నాం కానీ వాళ్ళు డబ్బులు ఇచ్చేందుకు ఇయ్యమని వాళ్ళు అన్నారట డాక్టరు. ఎవరు డబ్బులు ఇవ్వడానికి కాదని అని ఎవరన్నారు? శ్రీనివాస్ సార్ డాక్టరు. శ్రీనివాస్ ఇక్కడ సూపరింటెండెంట్ అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? మీకు తెలిసి సుజన్ సార్ అని మాకు సూపరింటెండెంట్. మరి సూపరింటెండెంట్ సృజన్ అయినప్పుడు శ్రీనివాస్ అని మీకు సమాధానం ఎలా ఇస్తాడు? అయితే మేము అక్కడ నెంబర్ ఉంది ఫోన్ చేయండి అని అంటే అడిగినాం. ఫిజియోథెరపీ గురించి అడిగితే ఆ మిషనే ఖరాబ్ అయిపోయింది అని డైరెక్ట్గా సమాధానం చెప్పింది. ఇట్లయితే ఎట్లా మేడం అని చెప్పి మేము కంప్లైంట్ చేసుకుంటామని అక్కడ బోర్డు దగ్గరికి వెళ్తే బోర్డు దగ్గర 3 నెంబర్లు ఉన్నాయి. ఆ 3లో జిల్లా సూపరింటెండెంట్ నెంబర్ కూడా ఉంది, మురళీధర్. వారికే స్వయంగా ఫోన్ చేస్తే వారు ఏమన్నారంటే మా బాబు నేను ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయినా అని చెప్పిండు. దాని కింద ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ నెంబర్ కూడా ఉంది. అతనికి కాల్ చేస్తే అతను ఏం చెప్పిండంటే నేను కూడా ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయినా ఇక్కడ లేనని చెప్పిండు. సరే ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళ నెంబర్లు పెట్టుకోరు కదా, ఇక్కడ మరి సుజన్ అని ఉన్నాడు ఆయనకన్నా చేద్దామని చెప్పి చేసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే మేడం ఏం చెప్పింది ఫస్ట్ అంటే మిషనే ఖరాబ్ అయిపోయింది అని చెప్పింది. సార్ని అడిగితే మిషన్ బాగుంది కానీ వైర్లు సరిగా లేవు, మెకానిక్ చెప్తానేమో అతను అప్పుడు వస్తా అంటుండు ఇప్పుడు వస్తా అంటుండు మొత్తానికి వస్తలేడు అని చెప్పి సుజన్ సార్ చెప్పిండు. సరే సార్ మేము మాట్లాడుకుంటాం, ఫోన్ నెంబర్ ఇవ్వండి మెకానిక్ది అంటే ఫోన్ నెంబర్ ఇచ్చిండు మెకానిక్కి మాట్లాడితే మెకానిక్ ఏం చెప్పిండంటే నేను అన్ని విధాలుగా చేసేనికి రెడీ ఉన్నా, దీనికి ఇంత ఖర్చు అవుతుందని కూడా చెప్పిన. వాళ్ళు డబ్బులు కట్టుకోవడానికి డాక్టర్ శ్రీనివాస్ సార్ వెనుకకైతుందని చెప్పి ఆయన చెప్పిండు. ఇదే విషయం మళ్ళా సృజన్ సార్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాం. అట్లేం లేదు మేము చేయిస్తామంటే కూడా మెకానికే చేయిస్తలేడు వస్తలేడు అని చెప్పి మీరు అవసరమైతే ఒకసారి హాస్పిటల్ రండి మాట్లాడదామని చెప్పి అన్నాడు. అయితే వాళ్ళ పేరు చెప్పి వీళ్ళ పేరు చెప్పి వాళ్ళు తప్పించుకుంటా ఉన్నారు. అసలు ఫిజియోథెరపీ మిషన్ నుండి కూడా చిన్న మిషన్ చేయించడం లేకపోతున్నారు అంటే ఇక్కడ డాక్టర్ అంత పెద్ద డాక్టర్ ఉండేందుకు కాలుకి మొకాలకి దెబ్బ తగిలింది. ఈ కాలుకి ఈ మొకాలకి దెబ్బ తగిలితే అక్కడ నేను వేరే హాస్పిటల్లో ఉంచుకుంటే ఫిజియోథెరపీ చేయించుకోవాలి అని చెప్పారు. చెప్తే నేను డబ్బులు లేవు సార్ మరి అని అంటే మీ దగ్గర హాస్పిటల్ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ అయినా చేయించుకోవచ్చు అని చెప్తే ఇక్కడ మా అన్నయ్య ఇంతకుముందు చేయించుకున్నాడంటే ఇక్కడికి వచ్చిన. ఫిజియోథెరపీ మిషన్లు ఖరాబ్ అయినాయని చెప్పారు. వారం కింద అవి 2 నెలల కింద నుంచే పనిచేస్తలేవట. మరి ఎప్పుడు పట్టించుకుంటారు? అసలు ఇంత గవర్నమెంట్ హాస్పిటల్ ఉండి కూడా
మాకు సౌకర్యం అందించకపోయిన తర్వాత ఏం లాభం అని ఇలా రిపోర్ట్ కూడా ఉంది, రిపోర్ట్ కూడా చూపిస్తా. ఫిజియోథెరపీ చేయించుకోమని సార్ చెప్పిండు. ఇక ఫిజియోథెరపీ చూసుకోండి. ఫిజియోథెరపీ చేయించుకోమని అక్కడ సార్ చెప్పిండు. నా దగ్గర డబ్బులు లేవు సారు అని నేను మాట్లాడినా. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకోరని మాట్లాడాడు. మా అన్నకు ఫోన్ చేసి అడిగితే మా అన్న అన్నాడు, నేను చేయించుకున్నా ఇక్కడ మన ఊళ్ళో ఉందని అంటే వచ్చి చెప్పే వరకల్లా ఇక్కడ మిషన్ ఖరాబ్ అయిందని వీళ్ళు చెప్తున్నారు. ఎప్పుడు అడిగిరు? ఒక్కసారి ఈ రోజు వచ్చిరా? మొన్న వారం రోజుల కింద వచ్చిన. అప్పుడు అడిగితే మిషన్లు ఖరాబ్ అయినా అన్నారు. మరి ఎప్పుడు చేస్తారంటే టైం పడుతుందని మళ్ళా వాళ్ళే సార్ గిట్లా మాట్లాడారు, వాళ్ళే చెప్పారు. అవస్థ ఉండపటికనే అప్పుడు వచ్చినా మళ్ళా అదే రోజు వస్తే కూడా వీళ్ళు పట్టించుకుంటలేరు. మళ్ళీ ఇవాళ కూడా వచ్చి చెప్దామని చూపిద్దామని కూడా మీకు కూడా చెప్తున్నాం సార్. ఒక వారం రోజుల క్రితం కూడా చేసిరు, ఫోన్ చేసిరు ఇక్కడ జరిగిందంటే. ఇంకా మరి వాళ్ళకైతే సమయం ఇవ్వండి, టైం ఇవ్వండి, మరి ఏదైనా జరగవచ్చు అని చెప్పేసి అనుకుంటే వారం రోజుల తర్వాత కూడా మరి ఇదే పరిస్థితి ఎదురైతే మరి మీలాంటి సామాన్య ప్రజలకు, మీలాంటి వాళ్లకు, ఇంకా ఈ మండల ప్రజలకు, 21 గ్రామాలలో ఉన్న జనాలకు ఎలాంటి వైద్యం అందుతుందని మీరు అనుకుంటున్నారు? వాస్తవంగా ఇది ఇప్పుడు వారం నుంచి ఉన్న సమస్య కాదు, జూలై నుంచే పనిచేస్తారు మిషన్స్. అప్పుడు అరకొర పనిచేసిన కాడికి ఆ సిస్టర్లకు ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి నడిపిస్తూ ఉన్నారట. ఇప్పుడు అది కూడా వాళ్ళతోటి చేయిస్తలేదు. ఉన్న 4 వైర్లలో 2 నడుస్తున్నప్పుడు ఆ మిగతా రెండింటిని కూడా ఉపయోగించుకోలేనంత భారం అనుకుంటారు వాళ్ళు. ఒకవేళ మిషన్ చేయిస్తే కనుక వాళ్ళు దాంతో ఇంత పని రిస్క్ అవుతుంది అని చెప్పి వాళ్ళ ఉద్దేశంలో ఉన్నది కావచ్చు బహుశా. అందుకేనేమో రిపేర్ చేయిస్తలేరని మాకు అనిపిస్తూ ఉంది. సారు ఉన్నాడేమని లోపలికి చూసినాము, సార్ లేడని చెప్పారు. అయితే మరి ఫిజియోథెరపీ చేయించుకుందామని వచ్చిన. అయితే మరి దీని గురించి సార్ ఇట్లా ఇంకా పట్టించుకున్నది లేదు. నేను వారం కింద వచ్చినప్పుడు మేము చేయించి పెడతాము మిషన్ అని చెప్పారు. ఇంతవరకు లేదు, వారం అయిపోయింది. మరి మొత్తం కాలు పనిచేయకపోయిన తర్వాత కూడా మీరు ఇంతే పట్టించుకోకుండా ఉంటా అంటే మాత్రం మీ మీదనే ఆధారపడి ఉన్నా. మరి మీరు ఏం చెప్తారు సార్? దానికి సమాధానం చెప్పాలి. నీ పరిస్థితి ఏంది, నీ బాధ ఏంది? దగ్గొస్తుంది, కొంచెం దగ్గొస్తుంది, కొంచెం నంచు వస్తుంది. ఇంతకుముందు ఏడ చూపించుకున్నావు? సిరిసిల్ల. మరి ఇప్పుడు ఆడ గవర్నమెంట్ ఆడనే గోళ్ళు ఇస్తారంటే మరి డాక్టర్ ఉన్నాడా? ఇప్పుడు గంభీరపేట దవాఖానలో ఉన్నావు కదా, డాక్టర్ ఉన్నాడా? చూడుపో, డాక్టర్ ఉంటాడు, లోపల ఉంటాడు, కుర్చీలో కూర్చుండి. ఇక్కడ 3 కాలే కదా, టైం భోజన టైం కాలే కదా. చూడు పో. ఉన్నాడా? నేను వచ్చి ఇంతసేపు అయినా కానీ డాక్టర్ సార్ లేడు ఇక్కడ. సార్తో మాట్లాడదాము, మరి ఏం చెప్తారు ఫిజియోథెరపీ గురించి అని అడుగుదామని వస్తే సార్ ఇక్కడ లేడు, తినడానికి వెళ్ళిండని మాట్లాడుతున్నారు. ఎప్పుడు చెప్పారు తినడానికి వెళ్ళండి? ఇంతకుముందు ఒక 15 నిమిషాల కింద అడిగిన, తినడానికి వెళ్ళండి సార్ అని వాళ్ళు చెప్పారు. మేము ఇక్కడనే వెయిట్ చేస్తున్నాం. మరి ఇంకా సార్ రాలేదు. హాస్పిటల్లో ఇట్లున్నది పట్టించుకోవడం. ఏం చెప్పాలనుకుంటున్నాం ప్రభుత్వానికి, అలాగే జిల్లా ఆరోగ్య శాఖ అధికారికి? సార్లు చెప్పేది ఏంది, మాకు వైద్యం మంచిగా అందుతుందనే మేము ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చుడైంది. ఇప్పటికైనా కానీ మేము వచ్చి వారం రోజుల కింద వచ్చి అడిగినా కానీ వస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు వచ్చింది లేదు, ఏం లేదు. మరి మేము ఎక్కడ ఉంచుకోవాలి? గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేందుకు, లేకెందుకు? మేము ఎక్కడికి పోవాలి? మరి ఆ విషయం ఏందనేది మాకు సార్ చెప్తే మేము అక్కడనే ఉంచుకుంటాం కదా. ఇక్కడ దాకా ఎందుకు? ఆ గవర్నమెంట్ ఇప్పుడు పేషెంట్లు వస్తుంటారు, ఏం తెలియని వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకి ఏం తెలియదు అని అన్నట్టే వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అని మాట్లాడతారు. వచ్చి అడుగుతానేమో మళ్ళీ ఏది లేదు హాస్పిటల్లా. ఈ చిన్నదాన్ని కూడా పట్టించుకోపోయిన తర్వాత వాళ్ళు ఏం పట్టించుకుంటారు? ఇంకా పెద్ద వస్తే వీళ్ళు ఏం పట్టించుకుంటారు? హాస్పిటల్లో రోగాలు వస్తే. తెలంగాణ జయ జయ